వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాల్లో 2736 టీచర్ పోస్టుల భర్తీ కోసమై నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలోని CBSE మైనార్టీ స్కూళ్లలో 1428 పోస్టులు, తెలంగాణలోని CBSE మైనార్టీ స్కూళ్లలో 1308 పోస్టులకు గాను అవుట్సోర్సింగ్ విధానంలో కేంద్రం తరపున TSVSVC భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు ఫ్రెండ్స్. ఈ దరఖాస్తు విధానం తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ నేను పూర్తిగా మీకు ఈ వీడియోలో వివరిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మరి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏ సబ్జెక్టు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీనికి అయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 25th February 2023 ఫ్రెండ్స్. ఎవరైతే ఎలిజిబుల్ నుండి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అయితే చెప్పొచ్చు. మరి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. ఫ్రెండ్స్, ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ మహర్షి వేద్ వ్యాస్ అవుట్సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్మెంట్ ఆటోనమస్ రిక్రూట్మెంట్ బాడీ ఆఫ్ తక్నికీ శిక్ష విజ్ఞాన్ కౌన్సిల్ న్యూఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క CBSE సిలబస్ ఆధారం ప్రకారం ఈ టీచరు మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైటు. ఈ వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ తర్వాత అప్లికేషన్ లింక్ యొక్క డీటెయిల్స్ నేను మన డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు తప్పకుండా దాన్ని ఓపెన్ చేసి చూడండి. అదేవిధంగా ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే క్లియర్గా ఏ స్టేట్కి ఆ స్టేట్ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. తెలంగాణ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, కర్ణాటక, అస్సాం ఇట్లా డిఫరెంట్ స్టేట్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పారు. నేను తెలంగాణ నోటిఫికేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మనం తెలంగాణ పరిధిలో చూసినట్టయితే అప్లికేషన్ సబ్మిషన్ డేట్ మనకి 7th February 2023. లాస్ట్ డేట్ టు అప్లికేషన్ 25th February 2023. అప్లికేషన్ 7వ తారీఖు ఫిబ్రవరికి స్టార్ట్ అయ్యి 25వ తారీఖు ఫిబ్రవరి 2023కి ముగుస్తుందండి. మెరిట్ లిస్ట్ మనకి 30వ తారీఖు మార్చి 2023 రోజు పబ్లిష్ చేస్తారు. ఆన్లైన్ డౌన్లోడ్ అపాయింట్మెంట్ లెటర్ మనం 15th April 2023కి డైరెక్ట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిపోర్టింగ్ టు ది అలాటెడ్ ఎయిడెడ్ స్కూల్స్, ఏదైతే ఎయిడెడ్ స్కూల్ ఉందో అక్కడ మనం రిపోర్టింగ్ చేయాల్సిన టైం వచ్చేసి మనకి 2nd May 2023. సో ఫ్రెండ్స్, ఇందాక మనం చూసినట్టు ఇది నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ జాబ్స్. ఇవి నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ అవుట్సోర్స్ CBSE టీచింగ్ పోస్ట్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడెడ్ మైనారిటీ స్కూల్స్. ఫ్రెండ్స్, ఇది అవుట్సోర్సింగ్ అంటే నథింగ్ బట్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్. సో కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అయినప్పటికీ శాలరీస్ చాలా మంచిగా ఉంటాయి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. సో మనకి ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి, అవైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకి ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఒక 500 ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ హూ విష్ టు అప్లై మోర్ దాన్ 1 పోస్ట్ టు సబ్మిట్ సెపరేట్ అప్లికేషన్. ఒకవేళ ఒకటికన్నా 2 పోస్టులు అప్లై చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ప్లస్ వేరే సబ్జెక్ట్కి అప్లై చేయాలనుకుంటే 500,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మనకి క్వాలిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సెలెక్షన్ విల్ బి మేడ్ యాజ్ పర్ ద మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో మనకి ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో దాని ప్రకారం మనకి సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా మనకి పోస్టుల ప్రకారం అంటే సిలబస్ సబ్జెక్ట్ ప్రకారం చూసినట్టయితే యోగా టీచర్స్ 109 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఆర్ట్స్ టీచర్స్కి 109, ఉర్దూ టీచర్స్ 109, హిందీ టీచర్స్ 109, తెలుగు టీచర్స్ 109, ఇంగ్లీష్ టీచర్స్ 109, మ్యాథ్స్ టీచర్స్ 109, జనరల్ టీచర్స్ 109, తర్వాత సోషల్ స్టడీ టీచర్స్ 109, లైబ్రరీయన్ నాన్ టీచింగ్ జాబ్ 109, టెక్నికల్ అసిస్టెంట్స్ 109 నాన్ టీచింగ్ జాబ్, తర్వాత ఆఫీస్ సబార్డినేట్ 109 ఉన్నాయండి. సో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానం అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది. దానికన్నా ముందు మనం ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఒకసారి చూద్దాం, వేకెన్సీస్ ఎలా ఉన్నాయని. తర్వాత ఈ నోటిఫికేషన్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి క్లియర్గా ఇక్కడ ప్రతి పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి,
తర్వాత శాలరీ ఏంటి ప్లస్ ఏజ్ లిమిట్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, లెంతీ ప్రాసెస్ కాబట్టి నేను ఈ లింక్ అయితే మనకి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు ఒకసారి ఏ సబ్జెక్ట్ అయితే మీరు రాయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి వెళ్ళి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఎలిజిబుల్లా కాదా, తర్వాత మీ ఏజ్ లిమిట్ ఎంత ఉంది, తర్వాత శాలరీ ఎంత ఉంది. ఆల్మోస్ట్ శాలరీ 35,000 ఫిక్స్డ్ ఉన్నట్టుందండి అన్ని పోస్టులకు. బట్ ఒక్కసారి మీరైతే పోస్ట్ ప్రకారం అయితే మీరు ఒకసారి రివ్యూ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినట్టయితే డేట్స్ రిమైన్స్ సేమ్ అండి ఆంధ్రప్రదేశ్ కూడా. సో 7th స్టార్ట్ అవుతుంది, 25th ఎండ్ అవుతుంది. ఫిబ్రవరి 25, 2023. మెరిట్ లిస్ట్ 30th మార్చ్, 15th ఏప్రిల్ ఆన్లైన్ అపాయింట్మెంట్ లెటర్, 2nd మేకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి 119 ఎయిడెడ్ మైనారిటీ స్కూల్స్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. ఈ 119 ఎయిడెడ్ మైనారిటీ స్కూల్స్లో మనకి అప్లికేషన్ ఫీ కూడా రిమైన్ ది సేమ్ అండి. 2 సబ్జెక్టులు అయితే 500 పే చేయాల్సి ఉంటుంది, ఒక సబ్జెక్ట్ అయితే 500 పే చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు రెడీ టు వర్క్ ఎయిడెడ్ స్కూల్స్ అలాటెడ్ ఎనీవేర్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏ డిస్టిక్లో అయినా వర్క్ చేయడం రెడీ ఉండాలి. సేమ్ తెలంగాణకు కూడా ఇదే అప్లికబుల్ అవుతుందండి. తర్వాత మనకి సెలెక్షన్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద క్వాలిఫికేషన్ టెస్ట్. ఒకవేళ క్వాలిఫికేషన్ టెస్ట్లో కనుక మీరు మెరిట్ లిస్ట్ వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత పోస్టులు వచ్చేసి కూడా మనకి ఇక్కడ యోగా టీచర్స్ ఇక్కడ 119 ఉన్నాయండి. ఆర్ట్స్ టీచర్స్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 119. తర్వాత నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 119. హిందీ టీచర్స్ 119. తర్వాత తెలుగు టీచర్స్ 119. ఇంగ్లీష్ టీచర్స్ 119. తర్వాత మ్యాథ్స్ టీచర్స్ 119. జనరల్ సైన్స్ 119. సోషల్ స్టడీస్ 119. లైబ్రరీయన్ నాన్ టీచింగ్ 119. టెక్నికల్ అసిస్టెంట్ 119 అండి. సో ఆఫీస్ సబార్డినేట్ 119. ఇక్కడ మనకి కొన్ని పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. అక్కడ 109 ఉన్నాయి తెలంగాణలో, ఇక్కడ 119 ఉంది ప్రతి పోస్ట్కి. సో మీకు శాలరీ వచ్చేసి టీచింగ్ జాబ్స్కి 35,000 ఉంటే, నాన్ టీచింగ్ ఏదైతే టెక్నికల్ అసిస్టెంట్ ఉందో 30,000 ఉందండి. అదే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ స్కూల్స్ ఆఫీస్ సబార్డినేట్కి 20,000 ఉందండి. సో ఈ విధంగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ 2 నోటిఫికేషన్లు నేను మన డిస్క్రిప్షన్ లింక్లో యాడ్ చేస్తాను. మీరు ఒక్కసారి అయితే గోత్రూ చేయండి, ఎందుకంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, తర్వాత శాలరీ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత నేను ఈ అప్లికేషన్ అప్లై చేసే విధానం అయితే ఒకసారి మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఇందాక చెప్పినట్టు ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే నెక్స్ట్ ద నోటిఫికేషన్ లింక్ మనకి అప్లై ఆన్లైన్ అయితే లింక్ ఉంటుందండి. ఈ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ అని వస్తుంది. ఆ నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. దీంట్లో మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడైతే స్టార్ మ్యాండేటరీ మార్క్స్ ఉన్నాయో ఆ మ్యాండేటరీ మార్క్స్ అయితే కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ ఏ ఫోటో, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, చూస్ ఫైల్ అని చెప్పి కొంచెం మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ సిగ్నేచర్, ఒక వైట్ పేపర్ పైన సిగ్నేచర్ సైన్ చేసి మీరు ఈ చూస్ ఫైల్ అని చెప్పి దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ అప్లైడ్ ఫర్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మీకు. తర్వాత స్టేట్ అప్లైడ్ ఫర్, ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు. సో తర్వాత ఫుల్ నేము, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, అడ్రస్ ఫర్ కరెస్పాండెంట్, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి, ఇన్స్టిట్యూట్, తర్వాత పర్సంటేజ్ పాస్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అదర్ ఇన్ఫర్మేషన్. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ అరెస్టెడ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో మీకు ఇవన్నీ ఏం లేవు కాబట్టి మీరు నో అని పెట్టండి. తర్వాత హ్యావ్ యూ ఎవర్ బీన్ ప్రాసిక్యూటెడ్, నో అని పెట్టండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ కెప్ట్ అండర్ డిటెన్షన్, నో అని పెట్టండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ బౌండ్ డౌన్, నో అని పెట్టండి. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ ఫైన్డ్ బై ఎ కోర్ట్ ఆఫ్ లా, నో అని పెట్టండి. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ ఫైన్డ్ బై ఎ కోర్ట్ ఆఫ్ లా, హ్యావ్ యూ ఎవర్ బీన్ కన్విక్టెడ్ బై ఎ కోర్ట్ ఆఫ్ లా ఫర్ ఎనీ ఆఫెన్స్, నో అని పెట్టండి. సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. తర్వాత ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయండి, దాన్ని మళ్ళీ పాస్వర్డ్ రీటైప్ చేయండి. ఐ సర్టిఫై అని పెట్టేసి మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకా కొన్ని వివరాలు అడుగుతుంది. ఆ తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఒక మెయిల్కి అక్నాలెడ్జ్మెంట్ వస్తుందండి. తర్వాత మీకు ఈ డేట్స్ ప్రకారం క్వాలిఫికేషన్ టెస్ట్, తర్వాత మెరిట్ లిస్ట్ అయితే పెడతారు. సో దాని నుంచి డైరెక్ట్ మీకు ఒక అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది. మీరు ఎలిజిబుల్ అయితే డైరెక్ట్ మీరు 2nd మేకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.